హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి నిన్నైతే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు కదా. సో దాని గురించి అయితే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. అసలు ఎడిట్ ఆప్షన్లో మనం ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు, అసలు ఎడిట్ చేసుకోవడానికి ఎలా ఉంటుంది, ఎవరెవరు ఎడిట్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనే గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే కరెక్షన్ ఆప్షన్ వచ్చింది కదా. సో దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్, అట్లనే ఏ కరెక్షన్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే ఫుల్గా డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అట్లనే ఎవరైతే ఏపీపీఎస్సీ 2024 రాస్తున్నారో వాళ్ళకి మెటీరియల్ సంబంధించి కానీ డౌట్స్ సంబంధించి కానీ మన ఛానల్లో అయితే ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా మన ఛానల్ ఫాలో అయితే డెఫినెట్లీ వాళ్ళకి ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గరికి అయితే వస్తుంది. సో నాదొక రిక్వెస్ట్ ఏంటంటే అట్లనే మన టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో కూడా సో పోస్ట్ చేస్తూ ఉంటాను, అట్లనే లైవ్స్ పెడుతూ ఉంటాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా రిప్లైస్ అయితే ఇస్తూ ఉంటాను. సో అదైతే మీరు ఎవరికైనా సరే ఫీచర్ సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా అక్కడికి వచ్చి అయితే నాకు మెసేజ్ చేయండి. తప్పకుండా మీ మెసేజ్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. బట్ మీరు నన్ను ఫాలో అవుతూ ఉండాలి, మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్, మన టెలిగ్రామ్, అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సో ఆ డౌట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఏపీపీఎస్సీ అఫీషియల్ది. సో అక్కడ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఈ కోర్స్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ ఏపీపీఎస్సీ. సో ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి కేటగిరీ 2 కరెక్షన్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్. ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది ఆప్షన్ ఉంటుంది, మిగతా వాళ్ళకైతే ఉండదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఆప్షన్ అయితే ఉంటుంది, మిగతా వాళ్ళకైతే ఉండదు. సో వన్స్ అది దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేమెంట్ ఐడి అయితే వస్తుంది. పీజీతో స్టార్ట్ అయ్యి ఒక పేమెంట్ ఐడి అయితే ఇస్తారు, అది ఎంటర్ చేసుకోండి. రిజిస్టర్ నెంబర్ ఒకటి మీకు అయితే మొబైల్కి వస్తుంది కదా, అది అక్కడే ఎంటర్ చేసుకోండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీరు ఏదైతే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఉందో అదైతే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అట్లనే డేట్ ఆఫ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది. వన్స్ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ అక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు అప్పుడు ఏం చేయాలంటే, సో మీకు ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవేమీ కూడా చేంజ్ చేయడానికి అయితే ఉండదు. ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ చేంజ్ చేయలేము, మొబైల్ నెంబర్ చేంజ్ చేయలేము, అట్లనే డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ అయితే చేయలేము. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉండిపోతాయి. కొన్ని మాత్రమే చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తారు. సో లాస్ట్ ఇయర్ వరకు కొన్ని మాత్రమే చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ కానీ ఇలాంటివి అయితే చేంజ్ చేయలేము. సో క్యాస్ట్, ఇన్కమ్, అట్లనే మీ స్టడీకి సంబంధించి ఏమైనా చేంజ్ చేద్దాం అనుకున్నా, ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిఫరెన్స్ ఏమైనా చేద్దాం అనుకున్నా సరే చేంజ్ చేసుకోవచ్చు. సో బట్ ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే పక్క పెట్టాలి. లైక్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదంటే మీ స్కూల్కి సంబంధించిన ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటే మీ స్టడీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే మీకు అయితే యాక్సెప్ట్ చేస్తారనమాట, అది అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎడిట్ ఆప్షన్ అనేది సో దీనికని యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకా ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఏదైనా మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసే ఆప్షన్ ఇచ్చారని తెలిస్తే మాత్రం ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో, ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో టోటల్గా ఏమేమి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారనేది అయితే నేను పీసెట్ హాల్ టికెట్ నెంబర్ తీసుకొని సో నేనైతే చేయడం అయితే చేస్తాను. ఓకేనా? సో ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.